సో వెల్కమ్ టు చక్రీ షార్ట్ కట్స్ యూట్యూబ్ ఛానల్. సో మన చక్రీ షార్ట్ కట్స్ నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని లైవ్ క్లాసులతో పాటుగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో డిసెంబర్ 8 అంటే రేపు మన బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. మరి ఈ బ్యాచ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే, ఒకరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటుంది, మరొక రోజు రీజనింగ్ ఎగ్జామ్ ఉంటుంది. అది చాప్టర్ వైజ్ అయితే కండక్ట్ చేయకుండా చాప్టర్లో ఉన్న టాపిక్ వైజ్గా మనమైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అంటే నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి రాకోకుండా మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ప్రతి మార్కును గెయిన్ చేసేటువంటి విధంగా మనమైతే క్వశ్చన్ పేపర్ను డిజైన్ చేయడం కావచ్చు, ప్రతి టాపిక్ను టచ్ చేసుకుంటూ క్వశ్చన్స్ సెట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం రేపటి నుంచి మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఎగ్జామ్కు ఒక 1 వీక్ ముందు కల్లా కంప్లీట్ సిలబస్ అనేటువంటిది పూర్తి కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మ్యాథ్స్ టాపిక్ వైజ్గా 68 టెస్టులు, టాపిక్ వైజ్ ఒక్కొక్క ఎగ్జామ్లో 20 క్వశ్చన్ల చొప్పున మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. రీజనింగ్ తీసుకుంటే ఒక్కొక్క టాపిక్లో 20 క్వశ్చన్ల చొప్పున 27 రీజనింగ్ టెస్ట్లోనే టాపిక్ వైజ్ టెస్ట్ అండ్ అవన్నీ కూడా. అండ్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి లాస్ట్లో మనము ఈ 2 టాపిక్ వైజ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత చివరిలో గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి కండక్ట్ చేస్తాం. అంటే ఓవరాల్గా 100 టెస్టులు అనేటువంటివి మనం ప్లాన్ చేయడం జరిగింది. అది కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో 2 లాంగ్వేజెస్లో కలిపి మనమైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అనేటువంటిది ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీకు కండక్ట్ చేస్తాం. సరే, ఎందుకు రాత్రి 9 గంటల వరకు అంటే, నువ్వు మార్నింగ్ ఇన్స్టిట్యూషన్ వెళ్తూ ఉంటావు, వేరే క్లాసులు వింటూ ఉంటావు, మార్నింగ్ చదువుకోవడం కోసం కావాలి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ప్రకారం మనము రేపు రాత్రి 9 గంటలకు ఏమైతే ఎగ్జామ్ అనేటువంటిది ఉందో దాన్ని ఈరోజు నైట్ మీకు మెసేజ్ వచ్చేస్తున్నాను అనమాట. కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా, అయ్యా రేపు నైట్ 9 గంటలకు ఈ టాపిక్ మీద ఎగ్జామ్ ఉంది, మీరు ఈ టాపిక్స్ నేర్చుకోండి, ఈ టాపిక్ మీద మనం 20 క్వశ్చన్లు కండక్ట్ చేస్తున్నాము అని మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు నైట్ 9 o'clock ఖచ్చితంగా ఎగ్జామ్ అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది. కంప్లీట్గా షెడ్యూల్ అనేటువంటిది సెట్ చేసాం ఆల్రెడీ. ఓకేనా, ఏ ఎగ్జామ్ ఏ డేట్లో ఓపెన్ అవుతుంది అనేటువంటిది సెట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 8వ తారీఖు కాకుండా 9వ తారీఖు కోర్స్ తీసుకున్నావు అనుకో, 8వ తారీఖు ఉన్నటువంటి టెస్ట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి ఉంటుంది, మీకు అది రాసుకోవచ్చు. క్లియర్? సో ఈ విధంగా మనం మొత్తం 100 టెస్టులు అనేటువంటివి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సీరియస్ ఆస్పిరెంట్స్ ఒక్క మార్కు పోయినా కూడా కొన్ని సంవత్సరాల నిరీక్షణ తప్పదండి. సో మనం ఏం చేస్తున్నామంటే, ప్రీవియస్గా అడిగినటువంటి రైల్వే బిట్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటూ వాటిని బేస్ చేసుకుని అప్డేట్ క్వశ్చన్స్ అనేటువంటివన్నీ ప్రిపేర్ చేస్తూ మనమైతే ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటివి లాంచ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ యూటిలైజ్ చేసుకోండి. డిస్కౌంట్ కూపన్ అనేటువంటిది కూడా మీకు రేపటి వరకు అందుబాటులో ఉంది, రేపు రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంది, యూటిలైజ్ చేసుకోండి. సార్ మరి మీ టెస్ట్లు అనేటువంటివి ఎలా ఉంటాయి, మాకు ఒక ఐడియా ఉండాలి కదా అనేటువంటి వాళ్ళకు ఇక్కడ మనం ఏం చేసామంటే, ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఫ్రీగా ఉందన్నమాట. అంటే ఎవరైనా అటెంప్ట్ చేసుకోవచ్చు. అంటే గ్రాండ్ టెస్ట్ అంటే రీజనింగ్ 30 మార్కులు, మ్యాథ్స్ 30 మార్కుల చొప్పున ఒక ఫ్రీ టెస్ట్ అనేటువంటి ఓపెన్లో ఉంది. మీరు టెస్ట్ సిరీస్ బ్యాచ్లకి వెళ్ళి కంటెంట్ ఓపెన్ చేసినట్లయితే ఈ 60 మార్కుల ఎగ్జామ్ రాయొచ్చు. మరి ఆ 20 మార్కుల ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు ఆ క్వశ్చన్స్ యొక్క లెవెల్ ఎలా ఉంటుంది అనేది క్లారిటీ వస్తుంది. సో మరి ఫ్రీ టెస్ట్ అనేది ఉంది. ప్రతిరోజు నైట్ 9 గంటలకైతే మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. రేపు ఏం ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది ఈరోజే మీకు గ్రూప్లో రావడం జరుగుతుంది. ఈరోజు మ్యాథ్స్ ఉంటే రేపు రీజనింగ్, మళ్ళీ మ్యాథ్స్ మళ్ళీ రీజనింగ్, ఈ విధంగా టాపిక్ వైజ్గా టాపిక్లే దగ్గర 95 టెస్టులు ఉన్నాయి మనకు. టోటల్గా టాపిక్ వైజ్ టెస్ట్లు 95 ఉన్నాయి. గ్రాండ్ టెస్ట్ అనేటువంటి 5 ఉన్నాయి. మరి 100 టెస్ట్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. టెస్ట్ 10 రూపాయల చొప్పున ప్రైస్ అనేటువంటి ఫిక్స్ చేయడం జరిగింది. మీరు ప్రైస్ను చూడొద్దు, క్వాలిటీని చెక్ చేయండి. క్వాలిటీ అనేటువంటిది మీకు ఎప్పుడైతే బాగుంటుందో ప్రైస్ అనేటువంటిది మీరు చూడకుండా క్వాలిటీని చూసి చెక్ చేసి తీసుకోండి. ద బెస్ట్ కంటెంట్ అనేటువంటిది మీకైతే ప్రొవైడ్ చేసేటువంటి బాధ్యత చక్రీ షార్ట్ కట్స్ది. మరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత
వెంటనే మీకు సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. వీడియో సొల్యూషన్ కాదు, కింద మీకు ఆ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలనే సొల్యూషన్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మరి ఇలాంటి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మరి రేపటి వరకు ఆఫర్ కూపన్స్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. మన ప్లే స్టోర్లోకి వెళ్ళి చక్రి షార్ట్ కట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకొని చాలా వరకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.